బాక్సులు కానీ లిక్విడ్ బాక్సులు ఉంటాయి కదండి, పైన క్యాప్ను ఏదైనా మేకుకు వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. పట్టుకునే హ్యాండిల్ దగ్గర కూడా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన చిన్న హోల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బాటిల్ని నీటితో క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ని వేసి ఇలా ఇంట్లో ఉండే చెట్లకి మనము వాటర్ని వేసామనుకోండి, ప్రతి ఆకు కూడా పూర్తిగా తడుస్తుంది. అంతేకాకుండా ఇలా హ్యాండిల్కి హోల్ చేసాం కదండి, దాన్ని క్లోజ్ చేసామనుకోండి వాటర్ అనేవి ఆగిపోతాయి. మళ్ళీ ఓపెన్ చేసామనుకోండి ఆ హోల్లో నుంచి వాటర్ అనేవి వస్తాయి. చూస్తున్నారు కదండి, ఇలా మనము సింపుల్గా వాటర్ ఎక్కువగా ప్రెషర్ కానీ తక్కువ ప్రెషర్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. ఫింగర్తో హోల్ని క్లోజ్ చేసామనుకోండి వాటర్ అనేవి ఆగిపోతాయి. మళ్ళీ ఓపెన్ చేస్తే దాంట్లో నుంచి వాటర్ అనేవి ఇలా ఈజీగా వచ్చేస్తాయి. క్యాండిల్ని మనము ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు కొవ్వొత్తి కరిగి కింద పడిపోతుంది కదండి, మనం క్లీన్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అయిపోయిన ట్యాబ్లెట్ షీట్తో మనము ఇలా కింది నుంచి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి కొవ్వొత్తి అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. కొవ్వొత్తి పెట్టిన ప్లేస్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. అయిపోయిన కోల్గేట్ పేస్టులు ఉంటాయి కదండి, తర్వాత వాటిని వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఒక్కొక్క భాగాన్ని తీసుకొని ఇలా సీజర్తో పూర్తిగా కట్ చేసుకుంటే మనకి కోల్గేట్ పేస్ట్ అనేది ఓపెన్ అవుతుంది కదండి. నేనైతే ఇది 3 months నుంచి వాడక అలాగే పెట్టేశానండి. దీనిపై కొద్దిగా వాటర్ని వేసి ట్యాప్స్ చూసారు కదండి, వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారయ్యాయి కదా, ఈ కోల్గేట్ పేస్ట్తో మనము ఈ ట్యాప్స్ని నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్త దానిలా షైనింగ్లోకి రావటమే కాకుండా ఎలాంటి మరకలు కూడా కనిపించవు. ఒకవేళ మీరు ఈ పేస్ట్ని స్క్రబ్బర్ పైన వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్తో క్లీన్ చేసినాక చూడండి మళ్ళీ కొత్త దానిలా ట్యాప్స్ పైన ఎలాంటి మరకలు కూడా లేవు కదండి. మీరు వేరే లిక్విడ్లకు బదులుగా ఇలా అయిపోయిన కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేశారనుకోండి, డబ్బులు సేవ్ అవ్వటమే కాకుండా ట్యాప్స్ కూడా క్లీన్గా ఉంటాయి. కట్ చేసిన కోల్గేట్ పేస్ట్ని తీసుకొని దీనితో కూడా మన ఇంట్లో షార్ప్నెస్ తగ్గిపోయిన పీలర్లు కానీ నైఫ్ కానీ సీజర్లు ఉంటాయి కదండి, ఈ కోల్గేట్ పేస్ట్తో బాగా రుద్దేసేయండి. ఇలా చేయటం వలన అవి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా షార్ప్నెస్లోకి కూడా చాలా ఈజీగా వచ్చేసిందండి. తర్వాత ఇలా క్లాత్తో క్లీన్ చేసినాక మీకు ఈ 2 కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి. కొత్త సీజర్ తీసుకున్నప్పుడు ఎలా కటింగ్ చేసుకున్నామో అలా కట్ అవుతాయండి. ఎలాంటివైనా సరేనండి, మనము ఇలా కోల్గేట్ పేస్ట్తో బాగా రఫ్ చేసామనుకోండి, సీజర్లు పీలర్లు నైఫ్స్ కూడా ఎంత మందంగా ఉన్నా సరేనండి వాటిని ఈజీగా కట్ చేసుకోవచ్చు. చివరగా మరొక కోల్గేట్ పేస్ట్ని తీసుకొని మన ఇంట్లో ఉండే సింక్ కానీ వాష్ బేసిన్ని కానీ ఇలా పేస్ట్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, దీంట్లో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోవటమే కాకుండా సింక్ కానీ వాష్ బేసిన్ కానీ చాలా నీట్గా ఉంటుంది. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ని ఇలా ఒక్కటి కట్ చేసుకున్నామనుకోండి, ఇంట్లో అన్నిటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మిగతా వాటితో కూడా మీరు షూస్ని కానీ ఫ్రిడ్జ్ డోర్ని గ్యాస్ స్టవ్ని టైల్స్ని ఇలా అన్ని రకాలుగా క్లీన్ చేసుకోవచ్చండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. వైట్ కలర్ ప్లాస్టర్ని తీసుకొని మనము స్టార్టింగ్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా కష్టమవుతుందండి. ఏదైనా అతికించాల్సి వచ్చినప్పుడు దీన్ని వెతకడమే మనకి ఒక పెద్ద టాస్క్గా ఉంటుంది కదా. ఇలా పెన్తో కానీ పెన్సిల్తో కానీ మనము దీనిపై ఇలా రాసామనుకోండి, ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది ఈజీగా గుర్తుపట్టగలుగుతాం. ప్రతిసారి ఇలా వెతకాల్సిన పని లేకుండా ప్లాస్టర్ని మనము 2 మడతలుగా మలుచుకొని ఇలా మందంగా పెట్టేసామనుకోండి, అప్పుడు వెతకాల్సిన పని కూడా ఉండదు. డైరెక్ట్గా తీసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి, ఆ క్యాప్ని తీసుకొని మిడిల్లో ఒక చిన్న హోల్ అనేది చేసుకోవాలి. ఇలాంటి వైర్లు ఉంటాయి కదండి, దాంట్లో కొద్దిగా కట్ చేసుకొని పైన తీగను మనము కొద్దిగా పొడవుగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. దీంట్లో ఉండే ఈ సన్నటి తీగను మనము కొద్దిగా కట్ చేసుకొని ఇప్పుడు కట్ చేసిన వాటర్ బాటిల్ క్యాప్ ఉంది కదండి, దాని హోల్లో నుంచి ఈ వైర్ని తీసి కింద మీరు గ్లూ గమ్ని కానీ లేదా ప్లాస్టర్ని కానీ అతికించేసుకోవాలి. ఈ క్యాప్కి నేను 2 కూడా సన్నటి తీగలను ఈ హోల్లో నుంచి తీసానండి. మీరు కావాలంటే ఒకే తీగను పెట్టుకోవచ్చు, కానీ నేను ఇక్కడ రెండింటిని కూడా ఒకేసారి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ తీగలోకి మనము నిడిల్ని పెట్టేసి తర్వాత
ఈ తీగల నుంచి దారాన్ని పెట్టేసామనుకోండి, నీడిల్లోకి దారాన్ని ఎక్కించడం చాలా ఈజీగా ఉంటుందండి. ఒక్క వరుసనే కాదండి, ఎన్ని వరుసలనైనా ఇలా సన్నగా ఉన్న నిడిల్లోకి దారాన్ని ఎక్కించవచ్చు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. చికెన్ ఫ్రైని కానీ లేదా ఏదైనా ఫ్రై చేసినా కూడా ఇలా గిన్నె అనేది అడుగంటిపోతుంది కదండి. కుళ్ళిపోయిన నిమ్మకాయను కానీ లేదా నిమ్మరసం తీసిన తొక్కలు ఉంటాయి కదండి, దాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అడుగంటిన ప్యాన్లో వేసేయండి. స్టవ్ పైన ఈ ప్యాన్ని పెట్టేసి కొన్ని వాటర్ని వేసి ఒక 2-3 మినిట్స్ పాటు మాత్రమే మరగనివ్వండి. దీనివల్ల కింద ఎంత అడుగంటినా సరేనండి, ఈ నిమ్మరసం వేయటం వలన దాంట్లో ఉండే అడుగంటినదంతా కూడా ఇలా పైకి వచ్చేస్తుంది. మనము ఏదైనా ఫ్రై చేసినప్పుడైతే నాన్ వెజ్ వండినప్పుడు వాసన వస్తుంది కదండి, ఈ నిమ్మ తొక్కలు వేయటం వలన అలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదు. అప్పుడు ఎలాంటి ఆయిల్ మరకలు కానీ జిడ్డు అనేది ఉండకుండా తర్వాత మనము సోప్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అయిపోయిన కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, పైన ఉన్న కవర్ని తీసేసిన తర్వాత సీజర్తో కానీ నైఫ్తో కానీ కింది భాగాన్ని కట్ చేసేయండి. ఆ కింది భాగాన్ని పక్కన పెట్టేసి పైన ఉన్న భాగం ఉంది కదండి, సీజర్తో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా పై వరకు కూడా సన్నగా తీగలు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. బట్టల క్లిప్ను తీసుకొని ఇలా కట్ చేసిన తీగలో నుంచి మధ్యలోకి ఈ బట్టల క్లిప్లో నుంచి తీసి పిన్ పంచ్తో పిన్ వేసేయండి. అప్పుడు ఈ బట్టల క్లిప్ అనేది కింద పడిపోకుండా ఈ వాటర్ బాటిల్కే ఉంటుంది. అప్పుడు మనం కట్ చేసుకున్న తీగలు ఉన్నాయి కదండి, మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా బట్టల క్లిప్ని పెట్టేసి పిన్ పంచ్ని వేసుకున్నాం అనుకోండి, ఎన్నైనా మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ని మనము గ్లూ గమ్ముతో ఎక్కడైనా బాల్కనీలో కానీ మనము ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ అతికించేసి ఇలా నాప్కిన్స్ కానీ సాక్సులు కానీ కర్చీఫ్లు కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా వాటర్ బాటిల్కి పెట్టేసామనుకోండి, ఈజీగా ఆరిపోతాయి. ప్రతిసారి వీటిని వెతకాల్సిన పని కూడా ఉండదండి, అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. సంత్రా జ్యూస్ తీయడానికి జ్యూసర్ అవసరం లేదండి. తొక్క తీసిన తర్వాత ఈ పండును మనము ఇలా గ్లాస్ పైన పెట్టేసి అంచుల వెంబడి బాగా తిప్పేసామనుకోండి, దాంట్లో ఉండే రసం అనేది పూర్తిగా ఈ కింది గిన్నెలోకి వచ్చేస్తుంది. మనము జ్యూసర్లో పట్టిన దానికంటే ఇలా సింగిల్గా మనము రసాన్ని తీసుకున్నాం అనుకోండి, చాలా ఎక్కువగా వస్తుంది. పని కూడా చాలా సులువుగా ఉంటుందండి. ఎప్పుడైనా అర్జెంటుగా మనము ఇలా జ్యూస్ తీయాలనుకుంటే గ్లాస్ సహాయంతో కూడా జ్యూస్ని తీసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, షర్ట్స్ పైన కానీ దేనిపైన సరేనండి, పిల్లలైతే ఇలా ఎక్కువగా ఇంకు మరకలు పడేసుకుంటారు కదా, మనము ఎంత రుద్దినా కూడా ఆ మరకలు అనేవి అస్సలకి పోవండి. డెటాల్ ఉంటుంది కదండి, డెటాల్ని తీసుకొని ఇలా మరకలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక క్యాప్ వరకు మనము డెటాల్ని తీసుకొని ఈ మరకల పైన వేసేయండి. కొద్దిసేపు అలాగే ఉంచేసేయండి. అప్పుడు ఈ ఇంకు మరకలు అనేవి మెత్తబడిపోతాయి. మనము ఎక్కువగా కష్టపడి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. కొద్దిగా టైం తీసుకున్న తర్వాత దాంట్లో నుంచి ఇంకు అనేది కూడా బయటికి వచ్చేస్తుందండి. అప్పుడు మనము ఏదైనా టూత్ బ్రష్ని కానీ చేత్తో కానీ షర్ట్ని బాగా రుద్దేసామనుకోండి, ఆ ఇంకు మరకలు అనేవి అస్సలకే కనిపించవండి. ఎందుకంటే చూస్తున్నారు కదండి, డెటాల్ వేసినప్పుడే మనకి ఇంక్ అనేది ఇలా బయటికి వచ్చేస్తుంది. మీకు ఇంకా ఎక్కువగా మరకలు అనేవి ఉన్నాయి అనుకుంటే మీరు లిక్విడ్ కానీ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, లేదా బట్టల సోప్ ఉంటుంది కదా, దాంతో కూడా రుద్దేశారనుకోండి, ఈ ఇంకు మరకలు అనేవి పూర్తిగా పోతాయి. తర్వాత ఈ షర్ట్ని నేను చేత్తో వాష్ చేసి ఎండలో ఆరబెట్టేశానండి. మీకు ఒక్క మరక కూడా కనిపించదండి. డెటాల్ అనేది ఇంకు మరకలు పోగొట్టడంలో చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కొద్దిగా రుద్దేసి ఎండలో ఆరబెడితే మరకలు అనేవి పోతాయి. పీచు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకున్నానండి. ఏదైనా క్లాత్ను ఇలా కొబ్బరి చిప్పకు వేసేసి వీడియోలో చూపిస్తున్నాను కదండి, కొబ్బరి చిప్ప కింద ఇలా క్లాత్ను పెట్టేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఏదైనా రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. క్లాత్ అనేది ఇలా గట్టిగా ఉండాలండి, కిందికి జారకుండా ఉండాలి. కొబ్బరి చిప్పతో ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఏదైనా ఒక గిన్నెలోకి వంట సోడాను 1 స్పూన్ వరకు వేసి చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ ఏదైనా సరేనండి, ఆ లిక్విడ్ని కూడా కొద్దిగా వేసేయండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నాక మన ఇంట్లో ఉండే సోఫాలు కానీ బెడ్స్ కానీ ఏవైనా సరేనండి, ఇలా మరకలుగా జిడ్డుగా ఆయిల్ మరకలు ఏవైనా సరేనండి, సోఫా అనేది ఇలా జిడ్డుగా తయారైనప్పుడు
మనం తయారు చేసుకున్న కొబ్బరి చిప్పకు క్లాత్ పెట్టినాం కదండి, దాన్ని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వంట సోడాలో తడిపేసి సోఫా మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సోఫా కాకుండా ఈ ప్లేస్లో బెడ్ని కూడా ఇదే మాదిరిగా క్లీన్ చేసుకున్నారనుకోండి, సోఫా నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా ఎలాంటి మరకలు కూడా కనిపించవండి. ఇలా ప్రతిసారి కాకపోయినా ఒక 3-4 మంత్స్కి ఒక్కసారైనా క్లీన్ చేసి చూడండి. సోఫా సెట్ అనేది చాలా నీట్గా ఉంటుంది, ఒక్క మరక కూడా ఉండదు, మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తాయి. ఇదే పద్ధతిలో నేను సోఫా మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నానండి. క్లాత్ చూసారు కదండి ఎలా నల్లగా జిడ్డుగా తయారైందో. మీరు సోఫానే కాకుండా ఈ ప్లేస్లో పిల్లోస్, బెడ్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవండి. దానికి ఉన్న జిడ్డు కూడా ఈజీగా తొలగిపోతుంది. సోఫా మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇలా జిడ్డు అనేది ఎక్కువగా వచ్చేసిందండి. ఇంట్లో ఇలాంటి వాడే టానిక్ సీసాలు ఉంటాయి కదండి, పిల్లలే కానీ పెద్దవాళ్ళకు వాడినప్పుడు కొన్ని సీసాలతో ఉంటాయి. లేదా మనము ఎక్కడికైనా ట్రావెల్స్ చేస్తున్నప్పుడు ముందుగా ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా, అయిపోయింది తీసుకొని దాన్ని ఇలా ఫ్లాట్గా కొద్దిగా కర్రతో గట్టిగా అనేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని ఇలా పగిలిపోయే టానిక్ సీసాలకు వేసామనుకోండి, బయట ట్రావెల్లో కానీ మనము ఎక్కడికి తీసుకెళ్ళినా లేదా కింద పడ్డా కూడా పగిలే అవకాశం అనేది అస్సలకే ఉండదు. నచ్చితే లైక్ చేయండి. మరొక టిప్, ఆరెంజ్ పొట్టు ఉంటుంది కదండి, దాన్ని వేస్ట్ అని పడేస్తాం కానీ వీటిని కూడా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఒక సంత్ర ఒలిచిన పొట్టు ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ లూజ్గా కాకుండా ఇలా కొద్దిగా చిక్కగా ఉండాలండి. దీన్ని ఒక గిన్నెలోకి కొద్దిగా మాత్రమే సెపరేట్ చేసుకోండి, మరి కొద్ది దాన్ని అలాగే పెట్టేసేయండి. దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. తీసుకునే గిన్నెలోకి టీ స్పూన్ వరకు బియ్యం పిండిని కలిపేసి కొన్ని వాటర్ని యాడ్ చేసి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పూర్తిగా కలిసిన తర్వాతనే మనము ఫేస్ ప్యాక్ కానీ లేదా నెక్కి మనము చైన్స్ వేసుకున్నప్పుడు బ్లాక్గా అవుతుంది కదండి, దానికి కూడా అప్లై చేసామనుకోండి, ఆ నల్ల మచ్చలు కానీ ఫేస్ పైన ఉండే నల్ల మచ్చలు, పింపుల్స్ అలాంటివన్నీ ఈజీగా తొలగిపోతాయండి. నేనైతే ఇక్కడ హ్యాండ్స్కి వేసి చూపిస్తాను, వెంటనే మనకి రిజల్ట్ అనేది వస్తుందండి. వీటి కోసం బయట డబ్బులు ఖర్చు పెట్టి ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇంట్లో ఇలా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకొని వీక్లీ ఒక్కసారి పెట్టుకున్నా కానీ మనకి రిజల్ట్ అనేది కనబడుతుంది. వాటర్తో వాష్ చేసిన తర్వాత చూడండి హ్యాండ్ అనేది ఎంత నీట్గా స్మూత్గా తయారవుతుందో. అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి మీకు తేడా కనబడుతుంది కదండి. ఇలా ఫేస్కి కానీ నెక్కి కానీ అప్లై చేశారనుకోండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనబడుతుంది. మిక్సీ జార్లో ఈ పేస్ట్ అనేది అలాగే ఉంచేసాం కదండి, దాంట్లో మీరు కొన్ని వాటర్ని కలిపేసి లిక్విడ్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఇలా జారుడుగా ఉంది కదండి, దీన్ని మీరు టీ జాలి ద్వారా కూడా సపరేట్ చేసుకోవచ్చు. నేనైతే వీటిని అలాగే యూజ్ చేస్తున్నాను. మంచి సువాసన కోసం కొద్దిగా కర్పూర బిళ్ళను వేసేయండి. ఇలా కరిగిన తర్వాత గ్యాస్ స్టవ్ చూసారు కదండి ఎంత జిడ్డుగా తయారైందో. నైట్లో కానీ మార్నింగ్లో కానీ మనము ఈ పేస్ట్ను కొద్దిగా వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ స్మెల్కి బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ కిచెన్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాదండి, దీనితో క్లీన్ చేసామనుకోండి గ్యాస్ స్టవ్ అనేది మంచి షైనింగ్లోకి వస్తుందండి, నీట్గా కనబడుతుంది. వాష్ బేసిన్ కాడ ఉండే అద్దాలపై నీటి మరకలు, సోప్ మరకలు పడి తెల్లగా తయారవుతుంది కదండి. అంతేకాకుండా అద్దం మబ్బుగా కనబడినప్పుడు ఈ లిక్విడ్ని కొద్దిగా క్లాత్ పైన వేసి నీట్గా అద్దాన్ని తుడుచుకోవాలి. తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, అద్దంలో మన ప్రతిబింబం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. వాటర్ మరకలు, సోప్ మరకలు అనేవి కూడా ఈజీగా తొలగిపోతాయి. పడేసే వాటిని కూడా ఇంట్లోకి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. అదే క్లాత్ పైన కొద్దిగా లిక్విడ్ని వేసి ఫ్రిడ్జ్ డోర్ పైన ఉండే డస్ట్ను కానీ లేదా ఏదైనా జిడ్డు మరకలు ఉన్నా సరేనండి, దీంతో క్లీన్ చేశారనుకోండి ఫ్రిడ్జ్ కూడా మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా దానిపై ఉండే మరకలు కూడా ఈజీగా తొలగిపోతాయి. ఎగ్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా చేతిలో నుంచి జారి కింద పడ్డప్పుడు కానీ లేదా కిచెన్లో ఉండే టైల్స్ పైన పడ్డప్పుడు స్మెల్ అనేది 2-3 డేస్ పాటు అలాగే వస్తుందండి. బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే దీనిపై వంట సోడాను కానీ లేదా ఉప్పును వేసి ఏదైనా పేపర్తో రుద్దేసేయండి. క్లాత్తో కాకుండా ఇలా న్యూస్ పేపర్తో రుద్దేసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాతనే మనము ఒక టిష్యూ పేపర్ని తీసుకొని అక్కడ బాగా రబ్ చేసామనుకోండి,
అక్కడ ఎలాంటి మరకలు కనిపించవు, కిచెన్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదు, అంత నీట్గా ఉంటుందండి. దీనికోసం మనము క్లాత్ని కానీ మళ్ళీ సోప్ని కానీ లిక్విడ్ని వేసినా కూడా స్మెల్ వస్తుంది, కానీ ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. గోల్డ్ ఇయర్ రింగ్స్ మనం పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి దాని స్క్రూ అనేది లూజ్ అవుతుందండి. మళ్ళీ దాన్ని మనము గోల్డ్ షాప్కి వెళ్ళి రిపేర్ చేయాల్సిన పని ఏర్పడుతుంది కదా. అర్జెంట్ టైంలో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఇలా లూజ్గా ఉన్నప్పుడు కొద్దిగా కాటన్ని తీసుకొని ఈ స్క్రూకి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా తిప్పేసేయండి. దీనివల్ల మనము ఇయర్ రింగ్కి పెట్టేసినప్పుడు ఇది స్క్రూ అనేది చాలా టైట్గా ఉంటుందండి. లేదా మీరు పిల్లలకి ఎప్పుడైనా గోల్డ్ పెట్టినప్పుడు స్క్రూ లూజ్ అవుతుందని భయపడతారు కదా, అలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఎంత గట్టిగా ఉంటుందంటే మనము గట్టిగా తిప్పే వరకు కూడా ఆ స్క్రూ అనేది తిరగదు. ఇలా సేఫ్టీగా ఉంటుంది. స్క్రూ లూజ్ అయినప్పుడు ఈ టిప్ అనేది ఇలా 2 రకాలుగా యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, ప్రతిరోజు సెల్ ఫోన్కి ఛార్జర్ పెట్టినప్పుడు మనము పిన్నును అటు ఇటు తిప్పుతూ పెడతాం కదండి. దీనివల్ల ఫోన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఛార్జర్ని డైరెక్ట్గా పెట్టాలి అన్నప్పుడు స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఒక స్టిక్కర్ని తీసుకొని ఛార్జర్ పిన్ అనేది ఏ సైడ్ పెట్టాలనో ఆ సైడు ఇలా స్టిక్కర్ని పెట్టేసామనుకోండి, డైరెక్ట్గా ఫోన్ ఛార్జర్ని తీసుకున్నప్పుడు ఇలా స్టిక్కర్ మాదిరిగా పెట్టేసామనుకోండి, ఛార్జర్ అనేది ఈజీగా అవుతుంది, ఫోన్ కూడా పాడవకుండా ఉంటుంది. ఇంట్లో ఇలాంటి 10 రూపాయల స్పాంజ్ని తీసుకున్నప్పుడు వాటర్తో దీన్ని తడిపేసేయండి. తర్వాత దీంట్లో ఉండే వాటర్ని అంతా తీసేసి ప్రతిరోజు మనము గడపను శుభ్రం చేస్తాం కదండి. ఇలా శుభ్రం చేయడానికి వాటర్కి బదులుగా డైరెక్ట్గా మనము స్పాంజ్తో క్లీన్ చేసామనుకోండి, గడపకు చెదలు పట్టకుండా నీట్గా ఉంటుంది. మన పని కూడా చాలా సులువైపోతుందండి. తర్వాత గడప పైన మనము ఈజీగా పసుపు కుంకుమతో ముగ్గులను వేసుకోవచ్చు. తర్వాత ఈ స్పాంజ్ను ఇలా వాటర్తో క్లీన్ చేసి ట్యాప్ పైన పెట్టేసుకున్నాం అనుకోండి, త్వరగా ఆరిపోతుంది. నేనైతే ఇలా ఒక 2 ఇయర్స్ నుంచి ఈ టిప్ని యూజ్ చేస్తున్నాను. సీజర్ని కానీ నైఫ్ని కానీ పీలర్ ఏవైనా సరేనండి, ఈజీగా షార్ప్నెస్లోకి తెచ్చుకోవాలంటే ఇలాంటి ఇనుపది కానీ స్టీల్ది కానీ స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదండి, వీటిని పదును పెట్టడానికి ఖచ్చితంగా స్టీలీ అయినా యూజ్ చేయాలండి. అప్పుడే అవి షార్ప్నెస్లోకి వస్తాయి. సీజర్ని కూడా షార్ప్నెస్లోకి తెచ్చుకోవాలంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నైఫ్ని తీసుకొని 2 సీజర్ మధ్యలో పెట్టేసి ఇలా క్రాస్గా అన్నామనుకోండి, ఒక 1 మినిట్ పాటు అలాగే చేసామనుకోండి, ఈ 2 కూడా త్వరగా షార్ప్నెస్లోకి వస్తాయి. ఈ పీలర్ని మాత్రం షార్ప్నెస్లోకి తెచ్చుకోవడానికి అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, ఆ షీట్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా దీన్ని కూడా స్ట్రేట్గా కానీ లేదా క్రాస్గా కానీ ఇలా అనేసామనుకోండి, ఈ పీలర్ కూడా షార్ప్నెస్లోకి వస్తుంది. ఇప్పుడు మీకు కట్ చేసి కూడా చూపిస్తానండి. ఇలా మందంగా ఉన్న కార్డ్బోర్డ్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, చాలా ఈజీగా కట్ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి. పల్లికాయని మనము పిల్లలు కానీ మనమైనా ఒలుచుకోవాలంటే చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తేనే మనము దాంట్లో ఉండే పల్లీలను తినగలుగుతాం కదండి. అలా కాకుండా సీజర్ని తీసుకొని ఇలా రెండిటి మధ్యలో మనము సీజర్తో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, పల్లికాయ అనేది ఈజీగా పగులుతుంది. దీంతో మనము ఎన్ని పల్లీలైనా ఈజీగా తీసుకోవచ్చండి. చిన్నపిల్లలే కాకుండా మనం కూడా ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు. మరొక టిప్, ఒక గిన్నెలో 1 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్ వరకు ఇక్కడ పసుపుని తీసుకుంటున్నానండి. మీరు ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేసుకోవాలంటే మీరు ఎక్కువగా తీసుకోవచ్చు. దీంతో పాటు వంట సోడా ఉంటుంది కదండి, ఈ బేకింగ్ సోడాను కూడా మనము పసుపునైతే ఎంత తీసుకున్నామో దాంట్లో 1/2 భాగం మాత్రమే ఈ వంట సోడాను కలిపేసేయాలి. పూర్తిగా కలుపుకున్న తర్వాత 1/2 నిమ్మకాయ ఉంటుంది కదండి, కట్ చేసి ఇలా నిమ్మరసాన్ని ఈ పసుపులో కలిపేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టే ఈ నిమ్మకాయ రసాన్ని కూడా వేయాలండి. తర్వాత వీటన్నిటిని కూడా ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్నాక మిక్సీ జార్లో వీటిని ఖచ్చితంగా వేసి ఒక 2-3 టైమ్స్ పాటు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పడుతున్నప్పుడే ఇలా రెడ్ కలర్లోకి వచ్చేస్తుందండి. తర్వాత ఇది కొద్దిగా తడి ఉంటుంది కదండి, నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయటం వలన ఒక 2 అవర్స్ కానీ 1 అవర్ పాటు మీరు ఎండలో కానీ లేదా బయట ఆరబెట్టుకున్నారనుకోండి, పూర్తిగా ఆరిపోతుంది. తర్వాత ఇలా మీరు జల్లెడ పట్టుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు కుంకుమను పెట్టుకునే వాళ్ళు ఇలా ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకోవచ్చండి. ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఒక చిన్న బౌల్లోకి కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఒక 2-3 డ్రాప్స్ వేసిన తర్వాత
పసుపును కూడా కొద్దిగా యాడ్ చేయండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నాక, చాలా మందికి కాళ్ళ నొప్పులు, మడమ నొప్పులు ఉంటాయి కదండి. ఇలా ఎక్కువగా బాధపడుతున్న వారు రాత్రిపూట కానీ లేదా మీకు ఎప్పుడు వీలైతే ఆ టైంలో ఇలా కాలు పగుళ్ళకు కానీ లేదా మడిమల నొప్పికి మనము కొబ్బరి నూనె పసుపును మిక్స్ చేసి ఆ ప్లేస్లో అప్లై చేసి మనము కాలుని కింద పెడితే మరకలు అంటుతాయి కదండి. దీనికి కూడా మీకు ఒక చిన్న టిప్ని చూపిస్తాను. కానీ ఇలా పగుళ్ళకు కానీ మడిమల నొప్పికైతే ఇది బాగా పనిచేస్తుందండి. ఒక 2-3 టైమ్స్ వాడితే సరిపోతుంది. ప్రతిరోజు ఇలా రాసుకున్నారనుకో కాళ్ళు కూడా నొప్పులు అనేవి తగ్గిపోయి పగుళ్ళు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. వీడియోలో చూపించిన మాదిరిగా ఇంట్లో పెద్దవారు కానీ చలికాలంలో మనము స్లిప్పర్లను వాడతాం కదండి. అలాంటి వారైతే ఇలా ముందుగా మనం చెప్పులను వేసుకున్నాక దానిపై నుంచి సాక్స్ను వేసుకోండి. ఇంట్లో చెప్పులు వాడని వారు ఇలా డైరెక్ట్గా సాక్స్లు వేసుకొని కూడా మనము ఇంట్లో నడిచామనుకోండి ఆ పసుపు మరకలు అనేవి కింద పడకుండా ఉంటాయి. గోల్డీ కానీ లేదా రోల్ గోల్డీ మనము ప్రతిరోజు వాడినా కానీ ఎక్కడికైనా బయటకి ఫంక్షన్స్కి పండగలకి వేసుకున్నప్పుడు ఇలాంటివి హెయిర్కి తట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయండి. లేదా పిల్లలకి వేసినప్పుడు మనము గోల్డీవి భయపడుతూ వేస్తాం కదండి, అవి ఎక్కడ పోతాయో పిల్లలు చూసుకోరు కదా. అలాంటి వారికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఇయర్ రింగ్స్కి వెనుక భాగాన ఇలాంటి రబ్బర్ లాంటి బటన్స్ ఉంటాయి కదండి, వాటిని మనము గోల్డ్ చైన్స్ కానీ ఏవైనా సరేనండి ఇలా నెక్కు వేసుకున్నాకనే మనము ఈ ఇయర్ రింగ్ వెనుక వచ్చే దాన్ని పెట్టేసామనుకోండి అందులో నుంచి ఆ రింగ్ అనేది బయటకు రాదు, వెనుక హెయిర్కి కూడా తట్టకుండా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. మరొక యూజ్ చేస్తాం కదండి, తర్వాత ఖాళీ అయిన ప్యాకెట్ని పడేస్తాం కానీ ఆ ప్యాకెట్ని అలాగే పెట్టేసి ఒక టిష్యూ పేపర్ని తీసుకొని మంచి సువాసన వచ్చే ఫ్లేవర్ని వేయాలి. ఇక్కడ రోజ్ ఫ్లేవర్ ఉందండి, కొద్దిగా వేస్తే టిష్యూ పేపర్కి స్ప్రెడ్ అవుతుంది కదా. టిష్యూ పేపర్ని మలుచుకొని మనము సోప్ కవర్లో పెట్టేసి కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో పెట్టేసామనుకోండి మంచి సువాసన అనేది ఒక 15 days to 20 days వరకు కూడా వస్తుందండి. మీరు షూ ర్యాక్లో కూడా పెట్టుకోవచ్చు. సరిగా విజిల్ రానప్పుడు కానీ లేదా లీకేజ్ సమస్య వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ప్రెషర్ కుక్కర్ యొక్క విజిల్ అనేది లూజ్గా రావటం వల్ల కూడా మనకి ఇలాంటి సమస్యలు వస్తాయండి. విజిల్కి ముందు బాగాన మనము ఇలా రబ్బర్ బ్యాండ్ను వేసి తర్వాత విజిల్ని పెట్టేసామనుకోండి చాలా టైట్గా ఉంటుంది. అప్పుడు లీకేజ్ సమస్య అనేది అస్సలకే రాదు. దారప్రీలన్నింటినీ ఒక దగ్గర వేసామనుకోండి అవి చిక్కుబడిపోతాయి, దారాలనేవి కూడా వేస్ట్ అయిపోతాయి కదా. ఒక స్టిక్కర్ ప్యాకెట్లో నుంచి ఒక స్టిక్కర్ని మాత్రమే తీసుకొని దారపు చివరి కొన భాగానికి ఈ స్టిక్కర్ని అతికించేసామనుకోండి దారం అనేది విడివిడిగా ఒక్కొక్క దానికి చిక్కుబడిపోకుండా వేస్ట్ కాకుండా ఉంటుంది. లేదా మనము ప్లాస్టర్లు ఉంటాయి కదండి చిన్నవి, అవి అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తాం కానీ వీటిని కూడా ఇలాంటి థ్రెడ్స్కి వేసామనుకోండి దారం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. బౌల్లో కొన్ని వాటర్ని తీసుకొని ఈ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నచ్చితే మీరు ఎక్కువగా తీసుకొని ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటారు. స్టవ్ ఆన్ చేసేసి ఇలా వాటర్ని బౌల్లో వేసుకున్నాక కార్న్ ఫ్లోర్ పిండి ఉంటుంది కదండి, ఇక్కడ కొద్దిగానే మాత్రం తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఒక 2-3 teaspoons వరకు మాత్రమే వేసుకోండి. ఈ పిండి అనేది త్వరగా ఉండలుగా తయారవుతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే మనము ఇలా స్పూన్తో కలుపుకున్నామనుకోండి దాంట్లో ఉండలు అనేవి అస్సలకే కట్టవు. ఒక 2-3 minutes పాటు బాగా కలిపేసేయండి. అప్పుడు ఈ లిక్విడ్ అనేది కొద్దిగా దగ్గరకు అవుతుందండి. కలర్ కూడా పూర్తిగా చేంజ్ అయిన తర్వాత 2 కానీ 1 కానీ కర్పూర బిళ్ళను ఇలా స్మాష్ చేసి వేసుకోండి. మంచి సువాసన వచ్చేది జవ్వాదు పౌడర్ ఉంటుందండి, అన్ని కిరాణం స్టోర్లో ఉంటుంది, తక్కువ ప్రైస్ కూడా ఉంటుంది. దాంట్లో ఒక చిటికెడు మాత్రమే వేయండి, ఇది మంచి సువాసన వస్తుంది కాబట్టి ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా బాగా ఈ లిక్విడ్లో కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ లిక్విడ్ అనేది మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ని కూడా కలిపేసుకోండి. ఈ లిక్విడ్లోనే వెనిగర్ని కూడా యాడ్ చేయాలండి, ఎక్కువగా వేయకూడదు, కొద్దిగా మాత్రమే వేయండి. మన లిక్విడ్ని బట్టి ఈ వెనిగర్ని వేసుకోండి. ఇది చల్లారితే మరింత గట్టిపడుతుందండి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఈ లిక్విడ్ని 2 partsగా చేస్తున్నానండి. ఒక కలర్ని దీంట్లోకి ఇంకొక కలర్ని కలుపుతాను కాబట్టి ఇలా రెండింటిని సపరేట్ చేసుకున్నాక ఒక దాంట్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, మీకు నచ్చిన ఫుడ్ కలర్ని ఏదైనా వేసుకోవచ్చండి. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉందండి, దాన్ని మాత్రం మీరు 1 teaspoon వరకు వేసుకోండి. అప్పుడు కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. మరొక దాంట్లో ఉజాలా ఉంటుంది కదండి బ్లూ కలర్,
దాన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మరొక ఫుడ్ కలర్ని కూడా ఇలా వేసుకోవచ్చు, కానీ ఈ నీలి రంగు కలర్ని మనము ఎక్కువగా తెల్ల బట్టలకు యూజ్ చేస్తాం కదండి, అందుకొరకే నేను ఇక్కడ రెండింటిని సపరేట్ చేసి 2 రకాలుగా యూజ్ చేసుకుంటాను. మీరు కావాలంటే ఒకే ఫుడ్ కలర్ని వేసుకొని ఒకదానికే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫుడ్ కలర్ని కూడా స్పూన్తో కలిపేసుకున్నాం అనుకోండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. మీకైతే వాసన మంచిగా వస్తుందండి. ఎందుకంటే జవాదు పౌడరు, కర్పూరాన్ని కలిపాం కాబట్టి మనము బయట కంఫర్ట్ని కొనాల్సిన పని లేదండి. కంఫర్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ కాదు కదా, ఎక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి. అంతేకాకుండా బయట వాటికంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవి బట్టలకు యూజ్ చేయండి. బట్టలు అయితే స్టిఫ్గా ఐరన్ చేయాల్సిన పని లేకుండా, కాటన్ బట్టలు అయితే ఇంకా స్మూత్గా, వీటికైతే మంచి సువాసనతో పాటు ఎలాంటి మురికి కూడా ఉండదండి. ఎందుకంటే దీంట్లో వెనిగర్ని యాడ్ చేయటం వల్ల వెనిగర్ అనేది మురికిని పోగొట్టడంలో యూజ్ అవుతుంది. వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని వేసినాక తెల్ల బట్టలకైతే ఈ నీలి రంగు లిక్విడ్ని వేయండి. లేదంటే డైలీ వాష్ బట్టలకైతే ఈ ఆరెంజ్ కలర్ లిక్విడ్ని 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఈ లిక్విడ్ వేసే వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి కలర్ షేడ్ అవుతాయని అస్సలకి టెన్షన్ లేదండి. ఫుడ్ కలర్ అనేది ఎలాంటి బట్టలకు కూడా కనిపించదండి. మంచి సువాసనతో పాటు బట్టలు అనేవి స్టిఫ్గా నీట్గా రావటమే కాకుండా ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు. మీరు తెల్ల బట్టలకు, కాటన్ బట్టలకు, డైలీ వాష్ బట్టలకు ఇలా ఒకేసారి లిక్విడ్ని యూజ్ చేయండి. కంఫర్ట్ని కూడా మీరు బయట కొనాల్సిన పని లేదు. డబ్బులను ఇలా ఇంట్లోనే ఆదా చేసుకోవచ్చు. బట్టలు ఆరిన తర్వాత మీకు మడత పెట్టి చూపిస్తాను చూడండి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఐరన్ చేయకుండా కూడా డైరెక్ట్గా మనము బయటకి వేసుకునే విధంగా ఉంటాయండి. మురికి కూడా చాలా ఈజీగా తొలగిపోతుందండి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. కార్న్ ఫ్లోర్ పిండి లేనప్పుడు సగ్గు బియ్యంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ టిప్స్లో మీకు ఒక్కటి నచ్చినా లేదా కంటెంట్ ఉంది అనుకుంటేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యూస్ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.